ఆయన నమస్తే అధ్యక్షుని బాబు. ఇప్పుడు మనం వచ్చేసాము ఎవరంటే కాకినాడ సిటీకి సంబంధించి జనసేన సెక్రటరీ గారు ఈ ఎలక్షన్ కూటమిలో నెగ్గిన తర్వాత ఈ జనసేనలో తిరిగే అన్నయ్య ఇప్పుడు సెక్రటరీ చేస్తున్నారు. గత కాలంలో ఉన్నప్పుడు ఏ విధంగా పోరాడారు ఇది జనసేన కోసము, ప్రజెంట్ కూటమి నెగ్గిన తర్వాత ఏ విధంగా అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏ సేవలు చేయగలుగుతున్నారు, ఈ మాటల్లో ఆయన అనుభవం అనేది మనం తెలుసుకున్నాము. నమస్తే అండి, నా పేరు వాడపల్లి హరికృష్ణ, కాకినాడ సిటీ జనసేన పార్టీ సెక్రటరీ. నేను గత 10 సంవత్సరాలుగా పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో అన్నయ్య గారి అడుగుజాడల్లో నడుస్తున్నాము. ఈ 5 సంవత్సరాలుగా అంటే అన్నయ్య గారు ఇచ్చిన ప్రతి ఏదైతే ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయో దానికి సంబంధించి అన్నయ్య గారు ఇచ్చిన ప్రతి పిలుపుకు మేము రోడ్డు మీదకి వచ్చి మా ఇది ఏంటి అన్నది, ఎలా చేయాలన్నది, రోడ్ల సమస్యలు కానివ్వండి, ఇసుక సమస్యలు కానివ్వండి, ఉద్యోగాలకు సంబంధించింది కానివ్వండి, ఏదైతే అన్ని రకాలుగా అన్నయ్య గారి పిలుపు ఏదైతే ఇచ్చారో అది ప్రజల్లోకి మేము తీసుకెళ్లడంలో మేము ముందుండి మా పాత్రను పోషించాము. అన్న గత పాలనలో మీ నాయకుడికి చాలా ఇబ్బందులు అనేది కలిగించారు ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళన్నది. మరి మీ స్థాయిలో ఉన్న వాళ్ళకి మీకేమైనా ఇబ్బంది కలిగించారా, ఎక్కడైనా మీకు ఆటంకాలను చేయించారా ఏంటి? గత 5 సంవత్సరాల్లో మా కళ్యాణ్ గారితో పాటు మమ్మల్ని కూడా లోకల్ గా చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఆర్థికంగా దెబ్బతీశారు, రాయితీల విషయంలో దెబ్బతీశారు, మరీ ముఖ్యంగా ఉపాధి హామీలైన ఉద్యోగాల మీద కూడా దెబ్బతీశారు. అయినా సరే ఎక్కడనూ భయపడలేదు, జంకలేదు. కళ్యాణ్ గారు ఏదైతే పిలుపు ఇచ్చేవారో ఆ పిలుపు మేరకు ప్రజల్లోనే ఉన్నాం, కష్టపడ్డాం, నిలబడ్డాం. ఈ రోజు మేము మా కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకున్నామో అలాగే మేము చూస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. అన్న ఇప్పుడు కూటమి మొత్తానికి మీరు విజయవాడ సాధించారు, మీ నాయకుని ఎక్కడ పెట్టుకుని ఆ స్థాయిలో పెట్టుకున్నారు. ప్రజెంట్ ఇప్పుడు హామీల ద్వారా మీరంటే కొన్ని ఇచ్చారు, ఆ హామీలు అనేది మీరు స్టార్ట్ చేశారా, ఏ విధంగా అనేది ప్రజల్లో తీసుకెళ్తున్నారు? ఏదైతే మేనిఫెస్టోలో ఉమ్మడి ఎన్డీఏ కూటమి ఇచ్చిన మేనిఫెస్టో ఉందో దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే ఓటదారు పెన్షన్ పంపకం అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ లేకుండా మీరు పెన్షన్ ఎలా పంచుతారు అని చెప్పి పాత గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు అన్నారు. సచివాలయాలను తీసుకొని మొదటి రోజే పెన్షన్ పెంచిన 1000 రూపాయలతో కలిపి 4000 పెన్షన్ ప్లస్ గత 3 నెలల 3000 కూడా కలిపి 7000 ప్రతి పెన్షనర్కి ఇంటింటికి సచివాలయం సపోర్ట్ తీసుకొని ఇవ్వడం జరిగింది. అది అప్రాక్సిమేట్లీ 93% మొదటి రోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది అందరికి. సో మిగతా మేనిఫెస్టోలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో గత వచ్చి 4 రోజులు అవుతుంది కదా, ఇంకా కొంచెం టైం పడుతుంది. అన్ని కూడా మేనిఫెస్టోలో ఉన్నాయి, అన్ని కూడా అమలు అవుతాయి. కాకినాడలో అవినీతి అనేది చాలా చోట్ల జరుగుతుంది, దాన్ని ఏ విధంగా నిర్మాణించాలని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అది మీ స్థాయిలో ఇప్పుడు ప్రజలు ఉన్న ప్రభుత్వం ఇది కాబట్టి దాన్ని ఏ విధంగా మీరు క్లీన్ చేస్తారు, ఏ విధంగా అనేది చేస్తారని ఒకసారి చెప్తారా? మీరు చూసే ఉంటారండి, ప్రక్షాళన అన్నది కాకినాడ నుంచే స్టార్ట్ అయ్యింది, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అవినీతి ఎక్కడైతే ఉందో అదంతా ప్రక్షాళన చేసుకుంటూ వస్తాము. ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా ప్రజలకు మంచి పరిపాలన అందించి ఈ ప్రక్షాళన అన్నది మేము చేసి చూపెడతాము. కాకినాడ నుంచే ప్రక్షాళన అనేది మొదలైంది, అది మీరు ఆల్రెడీ చూశారు. ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రక్షాళన మొత్తం చేసి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తాం మా ఎన్డీఏ కూటమి. అవినీతి రహితమైన ఆంధ్రప్రదేశ్ ని అతి త్వరలో చూడబోతున్నారు. అన్న ఇప్పుడు ప్రజెంట్ మన కాకినాడ సిటీకి సంబంధించి తోటా సుధీర్ గారు అనే పేరు అనేది ఎక్కువగా అనేది వినబడుతుంది జనాల్లో. ఆయన తోటా సుధీర్ గారు అంటే ఎవరు? ఇంకొకటి ఏంటంటే మీరు తోటా సుధీర్ గారికి ప్రధాన శిష్యుడు అని చేసి కూడా మాకు తెలిసింది. ఆయనకి మీకు ఎక్కడ పరిచయం స్టార్ట్ అయింది, ఏ విధంగా అనేది మీకు ఒకసారి ఆయన కోసం మీ నోటల్లో ఒక 2 మాటలు ఏదని చెప్తే ఒకసారి ఉంటాం. తప్పకుండా చెప్తాను కదా. తోటా సుధీర్ గారు అంటే ఒకటే చెప్తున్నా, ఎక్కడైనా మీరు శత్రువు అంటే నేను తెలిసి ఉంటుంది. ఈయన అజాత శత్రువు. ఈ అజాత శత్రువు అంటే శత్రువులు ఎవరు లేని వారికి అజాత శత్రువు అంటారు. ఆయన ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఏది కోరినారు ఇంటికి వచ్చి నగర అధ్యక్షుల పదవి ఆయనకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే శత్రువులు ఎవరు లేరు, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే ఆయన ఏదన్నా కళ్యాణ్ గారు చెప్పింది ఎలాగైతే చేస్తారో తోటా సుధీర్ గారు కూడా ఏదైతే చెప్తారో అదే చేస్తారు. ఆయన వచ్చిన అతి తక్కువ సమయంలోనే కాకినాడ సిటీని చాలా ఒక దాటి మీద తీసుకొచ్చి ఎక్కడో చల్లా చెదురుగా ఉన్న మెగా అభిమానులు కానివ్వండి, జన సైనికులు కానివ్వండి, వాళ్ళందరినీ ఒక దాటి మీద తీసుకొచ్చి 7 నెలల్లోనే ఒక ప్లాట్ఫామ్ వేసి వాళ్ళందరినీ జన సైనికుల్ని, వీర మహిళల్ని అందరినీ కలుపుకొని అందరినీ ఒక వారధిగా చేసి వాళ్ళందరినీ ఎలక్షన్స్ లో
ముందుండి నడిపించారు. అది మా తోట సుధీర్ గారి వల్ల అయింది. సో ఆయన శిష్యుడిగా అవడం నాకు చాలా అదృష్టంగానే భావిస్తున్నాను. పొత్తులో భాగంగా మన కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారు అనేది ఇక్కడ కొన్ని మెజార్టీగా అనేది గెలవడం జరిగింది. ఆయన కోసం మీ నోటిలో కొన్ని మాటలు ఏదైనా చెప్పండి. ఒకటేనండి, మాకు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఎలాగో కాకినాడ రూరల్కి వచ్చినప్పుడు నానాజీ గారు అలాగా. ఆయన ప్రజల మనిషి, ప్రజల్లోనే ఉంటారు, ప్రజల్లోనే తిరిగారు. ఆయనకి ఎన్ని రకాల ఇబ్బందులు కలగజేశారో, ఆయన ఏదైనా మీటింగ్ పెట్టాలంటే ఆయన ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఆయన ఎక్కడ కళ్యాణ్ గారు ఎలాగైతే తగ్గరో నానాజీ గారు కూడా తగ్గరు. ఆయనకి ఇంత మెజారిటీ ఇచ్చి ప్రజలు శాసనసభకు పంపించి రూరల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే నిధులు అవకతవకలు జరిగాయో అవన్నీ కూడా నానాజీ గారు అతి త్వరలో బయటికి తీస్తారు. అవినీతి చేసిన వాళ్ళు తాటతీరు గ్యారంటీ. అలా వైసీపీ నాయకుల్లో కొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన మీ అధ్యక్షుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణంగా మాట్లాడినది అన్నారు. ఇప్పుడు వాళ్ళకి మీ నుంచి ఏ విధంగా సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే అండి, మా అధినాయకుడు ఒకటే చెప్పారు, రాజకీయంలో నెగ్గిన తర్వాత వ్యక్తిగతంగా ఎవరిని దూషించకూడదు, వ్యక్తిగతంగా ఎవరిని ఇది చేసేకూడదు. కానీ రాజకీయంగా గత ప్రభుత్వంలో ఉన్న వీళ్ళు కళ్యాణ్ గారు చాలా మాట్లాడినారు, దానికి ప్రజలు బుద్ధి చెప్పారు. వీరికి నేను ఒకటే చెప్తున్నా, అవినీతి చేసి ఏదన్నా చేసి ఉంటే 100% ఈ ఎన్డీఏ కూటమి వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు. అదే కాకుండా ఇప్పుడు ఉన్న కొంతమంది నాయకులు మన రోజా గారిని తీసుకుందాం. ఆ రోజా గారు మన పవన్ కళ్యాణ్ కొన్ని మాటలు అన్నారు, గేటు కూడా కాకి నేను అన్న మాట మీరు ఏ విధంగా మీరు తీసుకుంటున్నారో వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒకటే, రోజా గారు నేను ఒకటే చెప్తున్నా, ఏదో చెన్నై దుకాణ సభ్యత్వాలని చెప్పి తెలిసింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఏదో ఇంకా అక్కడి నుంచి బతుకుదామని అనుకున్నారంట. మీరు కూడా మొన్న ఏదో అవినీతి 100 కోట్లు ఆడదాం రా క్రికెట్ అని పెట్టారు కదమ్మా, ఏదో వచ్చింది. దాని మీద చూస్తున్నారు, గవర్నమెంట్ అన్ని కూడా చూస్తుంది. అది నిరూపణ అయితే కనుక నువ్వు అసెంబ్లీ గేట్ కాదు కదా, ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటావు. అన్న, పిఠాపురంకి సంబంధించి మన పవన్ కళ్యాణ్ గారు ఒక సైట్ కొన్నారని చెప్పేసి ఉన్నాయి. అది రూమర్సా నిజంగానే కొన్నారా? ఇంకొకటి ఏంటంటే పిఠాపురంలోని అభివృద్ధి అనేది చేస్తాను, అది ఒక టూరిజం ప్లేస్ కింద చేస్తానని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్ లోనే చెప్పడం జరుగుతుంది. మన కాకినాడలో అయినా పిఠాపురం మీటింగ్ అయినా సరే చెప్పడం జరుగుతుంది. అది ఏ విధమైన అభివృద్ధి చేస్తారు? ఆ సైట్ కొన్నది నిజమా అబద్ధమా? పిఠాపురంలో కళ్యాణ్ గారు సైట్ కొనడం నిజమేనండి. ఏంటంటే పిఠాపురాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సొంత ఊరి కింద చేసుకున్నారు. సో అక్కడ సైట్ కొని ప్రజల కోసం, ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి అక్కడ సైట్ కొనడం జరిగింది. పిఠాపురం గురించి అడిగితే కనుక పిఠాపురం ముఖ చిత్రం అతి త్వరలో మారబోతుంది. టూరిజం గా పిఠాపురాన్ని డెవలప్ చేస్తున్నారు. ఆ మాటకి పవన్ కళ్యాణ్ గారు కట్టుబడి ఉన్నారు. దాన్ని అతి త్వరలో కళ్యాణ్ గారు ఆ మాట నెరవేర్చుకుంటారు. పొత్తులో భాగంగా వర్మ గారికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. పొత్తులో భాగంగా పిఠాపురంలో కళ్యాణ్ గారు నిలబడినప్పుడు వర్మ గారు ఆయన చేసిన సేవ కానివ్వండి, ఆయన ప్రచారం కానివ్వండి, మేము జన సైనికులుగా ఊళ్ళో ఎక్కడున్నా సరే జన సైనికులు వీరమహిళలు అందరం కూడా వర్మ గారికి నిలబడి ఉంటాము. చాలా ధన్యవాదాలండి వర్మ గారు, మీరు చేసిన ఈ సపోర్ట్ కి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాము జన సైనికుడిగా. అన్న, ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం సంబంధించి మనకి ఎవరైతే వర్మ గారు ఉన్నారో, వర్మ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా సరే ఆయన గెలిచే వ్యక్తి, అంటే పాపులారిటీ పిఠాపురం అనేది ఆయనకు ఉన్నది. అది కాకుండా కూటమి భాగంగా మన పవన్ కళ్యాణ్ గారికి అన్నది సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన వర్మ గారికి అన్నది ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి ఒకసారి మీకు ఏమైనా ఐడియా ఉన్నది ఒకసారి చెప్పండి. వర్మ గారే కాదండి, మన కూటమి రీత్యా చాలా మంది సీటు త్యాగం చేయడం జరిగింది. త్యాగం చేసి ఈ అధికారంలోకి పార్టీ రావడం కోసం, ఎన్డీఏ కూడా రావడం కోసం చాలా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ అతి త్వరలో సముచిత స్థానాలు అన్నది ఈ అధికార పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అన్న, పొత్తులో భాగంగా మనకి కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారు అనేది వెళ్ళడం జరిగింది కదా, ఆయన కోసం ఈ నూతన మాటలు చెప్పండి. రాష్ట్రంలో మన పవన్ కళ్యాణ్ గారు ఎలాగో, కాకినాడ రూరల్లో నానాజీ గారు అలాగా. రూరల్లో నానాజీ గారు నామినేషన్ ఎప్పుడైతే చేశారో ఆ రోజే ఆయన నెగ్గేశారు. ప్రజాధారణ ఉన్న మనిషి నానాజీ గారు. ఆయన ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు, ప్రజా సమస్యల మీద పోరాటం చేశారు. ఆయన ఏదైనా చిన్న మీటింగ్ పెట్టాలన్నా సరే అప్పుడున్న అధికార పార్టీ ఎన్నో ఆటంకాలు కలిగించినాయి.
అయినా సరే ఏ రోజు అక్కడ కళ్యాణ్ గారు ఎలాగైతే తగ్గలేదు, ఇక్కడ నానాజీ గారు కూడా అలాగా ఏ రోజు కూడా వెనకందంటూ ఏమీ లేదు. పోరాటాలు చేసే టైం అయ్యింది, ప్రజలకు పనిచేసే టైం వచ్చింది. కాకినాడ రూరల్ నుంచి నానాజీ గారు, అలాగే కాకినాడ సిటీలో మనవాడి కొండబాబు గారు అతి త్వరలో కాకినాడ సిటీ రూరల్ రూపురేఖలు మార్చబోతున్నారు, మంచి పరిపాలన అందించబోతున్నారు. 1 సెకండ్ కంగ్రాచులేషన్స్ అండి. కూటమి అనేది విజయం సాధించింది. జనాలు అనేది ఇంకా సుపరిపాలన అనేది ఇంకా ప్రజలకు అందుతాయని చెప్పేసి మా మీడియా తరపు నుంచి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.